తాజా 30 తేనె స్వతసిద్ధంగా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పలు రకాల శారీరక రుగ్మతల్ని దూరం చేయడానికి తేనె చక్కగా ఉపయోగపడుతుంది. తేనెను నేరుగా గాని ఇతర పదార్థాలతో గాని కలిసి తీసుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలుంటాయి. తేనెలో నానబెట్టిన ఖర్జూరం రుచిగా ఉంటుంది, అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. తేనెతో పాటు ఖర్జూరంలో కూడా ఔషధ గుణాలున్నాయి. ప్రాచీన కాలం నుంచి వీటిని రోగ నివారణలో వినియోగిస్తున్నారు. తేనెలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా తినచ్చు. తేనెలో ఎండు ఖర్జూరాలను ఎలా నానబెట్టాలో చూద్దాం. గట్టిగా మూత బిగించగలిగిన బాటిల్లో తేనెను తీసుకోవాలి. అందులో విత్తనాలు తీసేసిన ఎండు ఖర్జూరాలను వేయాలి. ఆ తర్వాత మూత గట్టిగా బిగించాలి. ఈ రెండింటిని బాగా షేక్ చేసి వారం రోజుల పాటు నానబెట్టాలి. వారం తర్వాత రోజు 1 స్పూన్ తేనెను నీటిలో కలిపి గాని నేరుగా గాని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. దగ్గును అరికట్టడంలో తేనె బాగా సహాయపడుతుంది. ఇందువల్లే దగ్గు మందుల్లో తేనెను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీర్ఘకాలంగా దగ్గు తగ్గకపోతే పడుకోవడానికి అరగంట ముందు ఖర్జూరం నానబెట్టిన తేనెను 1 స్పూన్ తీసుకోవాలి. ఇది గొంతును ఇబ్బంది పెడుతున్న బ్యాక్టీరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఖర్జూరం నానబెట్టిన తేనె నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. సరిగా నిద్ర పట్టకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. కంటి నిండా నిద్ర పట్టడానికి తేనె దోహదకారిగా ఉంటుంది. శరీరంపై ఉండే గాయాలను కూడా ఖర్జూరం నానబెట్టిన తేనె మాన్పుతుంది. కాలిన గాయాలకు కూడా ఉపశమనంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ను దరి చేరకుండా చూస్తుంది. జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. మెదడులోని కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. మతిమరుపు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. శరీరానికి కావలసిన ఐరన్, కాల్షియంలను అందిస్తుంది. ఖర్జూరం నానబెట్టిన తేనె వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్గా వచ్చే అలర్జీలను నివారించడంలో కూడా సహాయకారిగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి తరచుగా మనసు స్వీట్ల మీదకు పోతూ ఉంటుంది. వీరు పరిమితంగా ఖర్జూరం నానబెట్టిన తేనెను తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో క్యాన్సర్ రిస్క్ను తగ్గించడానికి ఈ తేనె ఉపయోగపడుతుంది. శరీరంలో జీవ సమతుల్యాన్ని పెంచుతుంది. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం సమస్యలను కూడా దూరం చేస్తుంది. జీర్ణశక్తి పెరగడానికి ఉపయోగపడే బ్యాక్టీరియాను డెవలప్ చేస్తుంది. తద్వారా జీర్ణశక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హీమోగ్లోబిన్, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరగడానికి దోహదం చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ అదుపు తప్పకుండా ఉండడంలో సహాయకారిగా ఉంటుంది. శరీరంలో కొవ్వు పేరుకోకుండా చూడడానికి తేనె ఉపయోగపడుతుంది. గ్లూకోజ్ను ఫ్యాట్గా మారకుండా కొంతవరకు చూస్తుంది.